ఈరోజు మట్టల ఆదివారం లేదా పామ్ సండేగా పిలిచేటటువంటి ఒక ప్రత్యేకమైన రోజు. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే యెరూషలేము విజయ ప్రవేశము చేశాడంటే యెరూషలేము పట్టణంలోనికి వెళ్ళాడు. కాబట్టి ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, ఏ పని మీద అయితే వచ్చాడో ఆ పనిని జరిగించడానికి, అంటే ప్రాణము పెట్టడానికి ఆయన వచ్చాడు కదా. అందుకనే ఆ ప్రాణము పెట్టడానికి ఆయన ఈరోజు యెరూషలేము ఆయనంతట ఆయనే వచ్చాడనమాట. ఆయన ఎలా వచ్చాడంటే ఒక రాజుగా ప్రవేశం చేశాడు. ఒక సాధారణమైన వ్యక్తిగా కాకుండా, అంతకుముందు ఎప్పుడు ఒక సాధారణమైన వ్యక్తిగా వచ్చాడు. కానీ ఈరోజు మాత్రం ఎలా వచ్చాడండి? ఒక రాజుగా, రారాజుగా ఆయన వచ్చాడు. అందుకనే ఈరోజు మన సందేశం యొక్క పేరేంటంటే రారాజు విజయ ప్రవేశం అని పెట్టడం జరిగింది. రారాజు విజయ ప్రవేశం. ఈ మాటల్ని మనం మార్కు సువార్త 11వ అధ్యాయంలో నుంచి చూస్తాం. ఈ సన్నివేశం 4 సువార్తల్లో కూడా ఉంటుంది. మత్తయి సువార్త 21వ అధ్యాయంలోను, మార్కు సువార్త 11వ అధ్యాయంలోను, లూకా సువార్త 19వ అధ్యాయంలోను, యోహాను సువార్త 12వ అధ్యాయము. 4 సువార్తల్లో కూడా 4 సువార్తికులు ఈ సన్నివేశాన్ని రాశారు. కారణం ఏంటంటే ఈ సన్నివేశంతోనే ఈ వారంలో జరగాల్సిన అనేక కార్యాలు ముడిపడి ఉన్నాయి. అందుకనే నా ప్రియమైన వాళ్ళరా, దీనిని 4 గ్రంథకర్తలు కూడా గ్రంథస్థం చేయటం జరిగింది. కాబట్టి దీనికి అంత ప్రాధాన్యత ఉంది. అయితే ఈరోజు మనం ఏం చేస్తామంటే మార్కు సువార్తలోని 11వ అధ్యాయంలో నుంచి మనం చూస్తాం. చూడండి, 9-10 వచనాలు కలిసి చదువుదాం. మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును జయము ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. దేవుడు ఈ మాటల్ని మన కొరకు దీవించునుగాక. నా ప్రియమైన వాళ్ళరా, దీని మీద ఈరోజు సాధారణంగా మనము అలాగే అనేక సంఘాల్లో సందేశాలు ఇవ్వడం, మరి ధ్యానించడం అనేది ఒక మామూలుగా అలవాటే. కానీ ఇందులోని దేవుని ప్రణాళికను మనము గ్రహించాలి. దేవుని ప్రణాళికను, దేవుని చిత్తాన్ని గమనించకుండా, అది ఎందుకు మన కోసం ఇవ్వబడిందో అర్థం చేసుకోకుండా కేవలం ఒక ఆచారం ప్రకారంగా దీనిని గనక మనం చేయడానికి ప్రయత్నం చేస్తే దాని వలన దేవునికి ఏ విధమైన మహిమ రాదు. పైగా ఆయన అవహేళన చేయబడతాడు. అందుకనే దీని గురించి మనము ఆలోచన చేద్దాం. ఇది 4 సువార్తికులు రాశారు. 4 సువార్తికులు కూడా ఈ సంఘటన గురించి కాస్త వేరువేరుగా రాశారు. అంటే ఒకే సంఘటన గురించి 4 దృక్పథాల్లో రాశారు. అంటే వాళ్ళు చూసే విధానం నన్ను బట్టి వారు రాశారన్నమాట. మత్తయి యేసుక్రీస్తుని రాజుగా చూపించాడు. మార్కు యేసుక్రీస్తుని సేవకుడిని చూపించాడు. లూకా యేసుక్రీస్తుని ఒక ప్రవక్తను చూపించాడు. అలాగే యోహాను యేసుక్రీస్తుని ఒక దేవుడిగా చూపించాడు. వారి కోణాల్లో వాళ్ళని యేసుక్రీస్తును చూపిస్తూ ఇదే సంఘటన గురించి 4 కూడా రాశారు. అందుకని ఈ భాగం అర్థం అవ్వాలంటే ఈ 4 కూడా ఒకేసారి చదివితే మనకి అసలు విషయం అనేది అర్థమవుతుంది. అందుకనే నా ప్రియమైన వాళ్ళరా, ఒకసారి మనం యోహాను సువార్తలోని మాటలు తీసుకున్నాం. ఒక సంవత్సరం 2021వ సంవత్సరం, అది మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. దయచేసి మీరు ఎవరైనా ఆసక్తి కలిగి ఉంటే అది వినండి. అది చారిత్రాత్మక, ప్రవచనాత్మకంగా చెప్పబడింది ఆ సందేశం. ప్రియమైన వాళ్ళరా, అది వినండి. అలాగే 22లో లూకా సువార్తలో నుంచి ఆనందపు కేకలు అనే అంశం మీద మరి సందేశం ఇవ్వబడింది. అది కూడా రికార్డ్ చేయబడింది. అది కూడా మన ఛానల్లో ఉంది. కానీ ముందు ఉన్నటువంటి ఆ 2 సందేశాలు, ఈ సందర్భానికి సంబంధించిన ఆ సందేశాలు చాలా అమూల్యమైనవి.
మరి వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వారందరూ కూడా వాటిని చూడాలని, తర్వాత ఇది కూడా మీరు వింటే చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీరు స్థానికంగా వింటున్నటువంటి మీరు ఈ మాటలు గమనించండి. ప్రియమైన వాళ్ళరా, దీనిని అంటే ఈరోజు చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు సమాధానపు రాజుగా ఏం చేశాడు? యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశించాడు. ప్రియులరా, ఇది ప్రారంభ దినం. ఇక్కడ నుంచి వచ్చే ఆదివారం వరకు ప్రతిరోజు ఏం జరిగిందో బైబిల్లో రాయబడింది. చూడండి, యేసుక్రీస్తు జననం గురించి చాలా తక్కువగా రాయబడింది, కానీ యేసుక్రీస్తు మరణం గురించి మాత్రం చాలా ఎక్కువ విషయాలు రాయబడ్డాయి. తర్వాత 4 సువార్తల్లో కూడా ఈ రోజు నుంచే ఎక్కువ సంఘటనలు జరిగినట్లుగా రాశారు. ఈ రోజు నుంచి ఈ రోజులు మొత్తం ఎన్ని రోజులండి? 8 రోజులు అన్నమాట. ఈరోజు ఆదివారం నుంచి వచ్చే ఆదివారం వరకు మొత్తం ఎన్ని రోజులండి? 8 రోజులు. ఈ 8 రోజుల్లో ఏం జరిగిందో చాలా స్పష్టంగా సువార్తలలో సింహభాగం అంటే ఎక్కువ భాగం ఈ సంఘటనల గురించి రాశారు. దీన్ని ఏమంటారంటే హోలీ వీక్ అని పిలుస్తారండి. మామూలుగా ఈ వారాన్ని హోలీ వీక్ అని పిలుస్తారు. తర్వాత అంటే పరిశుద్ధ వారం అని పిలుస్తారు. ఇంకొక పేరు కూడా ఉంది, ప్యాషన్ వీక్ అని కూడా పిలుస్తారు ఈ వారాన్ని. అంటే శ్రమల వారం అని కూడా పిలుస్తారు. నిజమే, ఈ రోజు నుంచి యేసుక్రీస్తు ప్రభు వారికి అన్ని శ్రమలే, అన్ని తిరస్కరణలే, అన్నీ కూడా ప్రియమైన వాళ్ళరా ఆయన సిలువ దగ్గరికి తీసుకెళ్తూ ఉన్నాయి. ప్రియమైన వాళ్ళరా, ఇప్పటి వరకు ఆ సిలువ గురించి ప్రభు చెప్పాడు కదా. ఈ రోజు నుంచి ఆ సిలువకి చాలా దగ్గరలో యేసు ప్రభు వారు వెళ్ళారనమాట. వెళ్ళి శుక్రవారం నాడు సిలువ వేయబడ్డాడు, పస్కా పండుగ నాడు. వాస్తవంగా ఇది పస్కా పండుగ వారం. చాలా అట్టహాసంగా వైభవోపేతంగా ఆ రోజు పండుగ జరుగుతుంది. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములోనికి వెళ్ళాడు. అది ఆదివారం అంటే ఈరోజే ఆయనకి ఘన స్వాగతం పలికారు. అవన్నీ మనం చూస్తాం. ఇంకొకటి ఏంటంటే యేసుక్రీస్తు వారి పరిచర్యలో ఈ సమయం కొరకు ఆయన చాలాసార్లు చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే నా సమయం ఇంకా రాలేదు అని చెప్పాడు. మీకు గుర్తున్న ఈ మాటలు ఏంటి? నా సమయం ఇంకా రాలేదు అంటే ఏ సమయం అది అని అంటే ఇదేనండి, ఈ రోజేనండి. అందుకనే కొన్నిసార్లు స్వస్థత పొందుకున్న వాళ్ళకి ఏం చెప్పాడు ప్రభు? ఈ స్వస్థత గురించి ఎవరి దగ్గర మీరు చెప్పకండి, ప్రస్తావించకండి అని చెప్పాడు. ప్రియమైన వాళ్ళరా, ఎందుకు చెప్పాడంటే ఆయన ప్రసిద్ధి కాకూడదు. ఆయన అంత తొందరగా ఎవరికి కూడా తనను తాను బయలుపరుచుకోవాలని అనుకోలేదు ఆ రోజుల్లో. అంటే ఒక సమయం వస్తుంది, ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా అందరికి మీరు చెప్పాలి. అయితే అప్పుడు వరకు కూడా నా సమయం వచ్చే వరకు కూడా మీరు ఆగండి అని చెప్పాడనమాట. అయితే వాళ్ళు ఆగలేదు. తర్వాత మనం చూస్తాం మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మీరేదైతే విన్నారో, మీరేదైతే నేర్చుకున్నారో అదంతా కూడా సర్వ సృష్టికి వెళ్ళి ప్రకటించండి అని చెప్పాడనమాట. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మనం చూస్తున్నాం కదా, నా సమయం ఇంకా రాలేదు అని చెప్పి ఆ సమయం వచ్చినప్పుడు ఆయన కార్యాలన్నీ త్వరగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంకొక విషయం ఏంటంటే ఇది పాత నిబంధనలో ప్రవక్తలు చెప్పారు ఈ దినం గురించి. జకర్యా గ్రంథంలో 9వ అధ్యాయంలో 9-10 వచనాల్లో ఒక రాజు, సమాధానపు రాజు, నీతిమంతుడై ఆయన మీ మధ్యకు వస్తాడు. ఎలాగంటే గాడిద పిల్లను వాహనంగా చేసుకొని ఆయన వస్తాడు, మీరు సంతోషించండి అని చెప్పాడనమాట. యేసుక్రీస్తు కంటే ముందు 500 సంవత్సరాల క్రితము ఆయన చెప్పాడు జకర్యా అనే ప్రవక్త. అలాగే మరొక ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయంలో 24వ వచనం నుండి లేదా 25వ వచనం నుండి 26-27 వచనాల్లో ఈ రోజు నుంచి లేదా యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగ వస్తాడు, ఏ విధంగా మరణిస్తాడు అని 490 సంవత్సరాల క్రితం, అంటే యేసు ప్రభు మొదటి శతాబ్దంలో ఈ రోజు వచ్చాడు కదండి ఆదివారం నాడు. ఇక్కడ నుండి సరిగ్గా వెనక్కి వెళితే క్రీస్తు పూర్వం 490 సంవత్సరాలకు ముందు దానియేలు అనే ప్రవక్త ఈ మాటలు చెప్పాడు. ఆ చెప్పిన మాటలన్నీ కూడా తూచా తప్పకుండా, అందులో ఒక్క పుల్లైనా సరే తప్పిపోకుండా యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు తన యొక్క పరిచర్యను గావించాడు. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. ఇవి సాధారణమైన
సామాన్యమైన విషయాలు కాదు. యేసుక్రీస్తు వారు ఎంత గొప్పవాడో, ఆయన ఎంత చారిత్రక నేపథ్యం కలిగి ప్రవచనాలను ఏ విధంగా జరిగిస్తున్నాడో మనకి ఈ మట్టల ఆదివారం అని సాధారణంగా మనం పిలుచుకునే ఈ యొక్క ఆదివారం మనకి తెలియచేస్తుంది. అందుకే ఈ రోజైనా మనం తప్పకుండా వీటిని ధ్యానం చేయాలి. ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభువు మరణించడానికి వచ్చాడు ఆయన. కానీ వాళ్ళందరూ ఏమనుకున్నారంటే, మన రాజు వచ్చాడు, దావీదు కుమారుడు వచ్చాడు, ప్రభువు పేరట వచ్చాడు కాబట్టి ఆయనకి ఆనందపు కేకలతో, స్తుతి గానాలతో, స్తోత్రాలతో ఆయనను పొగిడారు, స్తుతించారు. వాళ్ళు కేవలం మానవ సంబంధమైన ఒక రాజుగానే వాళ్ళు ఊహించుకున్నారు, గ్రహించుకున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రాజులకే రాజని, ఆయన ప్రియమైన వాళ్ళరా ఈ రాజ్యాన్నే స్థాపించిన వాడని, అంతేకాదు అసలు సమస్త ప్రజలను సృజించి వారిని పాలిస్తున్నాడనే విషయాన్ని వాళ్ళు అంతగా గుర్తించినట్టుగా లేరు. కానీ వారిలో చాలామంది కేవలం వాళ్ళు దావీదు కుమారుడు వచ్చాడన్న ఆనందంలోనే ప్రియులరా ఆ ఉత్సవంలో దేవునిని లేక ప్రభువుని వారు కీర్తిస్తున్నారు. కానీ ప్రభువు మాత్రం ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆయన హృదయంలో చాలా వేదన ఉంది, ఆయన కళ్ళలో కన్నీళ్లు ఉన్నాయి. ఆయన యొక్క లోపల, తన లోపల అంతరంగములో ప్రియమైన వాళ్ళరా ఏడ్పు అనేది, అత్యంత దుఃఖకరమైన వేదన అనేది ఆ సమయంలో ఆయనకు ఉంది. ఎందుకో తెలుసా? ప్రజల పాపాల నిమిత్తము ఆయన సిలువ మీద అత్యంత దారుణంగా, కిరాతకంగా మరణించాలి ఒకటి. తర్వాత ఆయనను సిలువకు అప్పగించి చంపినటువంటి ఆ యూదులు ఉన్నారే, ఆనాటి యేసుక్రీస్తు స్వజాతి ప్రజలు, వాళ్లను క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఒక రోమారాజు వచ్చి అత్యంత కిరాతకంగా, దారుణంగా చంపుతాడని యేసు ప్రభు వారికి ముందే తెలుసు. కాబట్టి ఆ పట్టణం గురించి, ఆ ప్రజల గురించి వేదనతో నా ప్రియమైన వాళ్ళరా ఆయన తన ప్రజల నిమిత్తము ఎలాగైనా సరే వారిని పాపము నుండి, దాని నుండి వచ్చే శాపం నుంచి విడిపించాలని ఆయన గొర్రె పిల్లగా యెరూషలేములోనికి ప్రవేశించాడు. ఎలాగండి అంటే, ఒక విషయం మీకు చెప్తాను, చెప్పిన తర్వాత ఇందులో ఒక 3 ప్రాముఖ్యమైన సత్యాలు ఉన్నాయి. వాటిని మనం ఒక్కొక్కటి చూద్దాం. ఆ మధ్య పాతకాలంలో బొగ్గు గనిలో కొంతమంది కార్మికులు పనిచేస్తున్నారు. పని చేస్తూ ఉంటుంటే ఆ బొగ్గు గనిలో అక్కడక్కడ ఈ ప్రియమైన వాళ్ళ పెట్రోల్ బావులు కూడా ఉన్నాయట. అందుకనే అప్పుడప్పుడు అక్కడ మంటలు లేచి ఊరికనే అంటుకొని ఆ బొగ్గు తగలబడుతూ ఉంటుందట. ఆ విధంగా ఆ సమయంలో అక్కడ కూడా ఈ మంటలు అంటుకొని అంతా కూడా ఆ బొగ్గు గని బావిలో చాలా వరకు మంటలు వ్యాప్తి చెందాయి. ఆ పైనున్న వాళ్ళందరూ కూడా త్వరపడి పైకి వచ్చేసారు. కానీ లోపల బావిలో ఒక 5గురు మాత్రము ఉండిపోయారన్నమాట. ఎందుకంటే ఆ అగ్ని కీలల్లో, ఆ మంటల్లో పైకి రాలేక వాళ్ళు ఏం చేశారంటే కింద ఉండిపోయారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే కింద ఉండిపోయారో పైనంతా కూడా మంట మండుతుంది, అగ్ని కీలలు ఎగసిపడుతున్నాయి. పైనున్న వారు అరుస్తున్నారు, మీరు రండి రండి అని. అయితే పైకి రావడానికి ఏమాత్రం అవకాశం లేదు. అలాగే పైనున్న వారు కూడా కిందకి వెళ్ళి ఆ 5గురిని రక్షించడానికి కూడా అవకాశము లేదు. ఎందుకు? మధ్యలో ఏముందండి? ఈ మంటలు, భయంకరమైన ఆ అగ్ని మండుతూ మరి దావానలాగా అది వ్యాపిస్తూ ఉందన్నమాట అక్కడ ఆ ప్రదేశంలో. కాబట్టి నా ప్రియమైన వాళ్ళరా అందరూ కూడా ఒడ్డున ఉండి అరుస్తున్నారు, లోపల ఉన్న వాళ్ళు కూడా అరుస్తున్నారు. వీళ్ళేమో వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి లేదు, వాళ్ళేమో వీళ్ళ దగ్గరికి వెళ్ళడానికి లేదన్న స్థితిలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక బయట ఉన్నవాళ్ళు, ఆ లోపల ఉన్నవారి తాలూకు వాళ్ళందరూ కూడా చాలా అరుస్తున్నారు, ఏడుస్తున్నారు. ఎవరైనా వచ్చి సహాయం చేయండి అని అనుకుంటున్నారు. ఎవరు సహాయం చేద్దామని ముందుకెళ్దామన్నా సరే ఆ సహాయం చేయడానికి వెళ్ళే వ్యక్తి ఖచ్చితంగా మరణిస్తాడు, ప్రాణాలతో తిరిగి వస్తాడన్న ఏమాత్రం గ్యారంటీ కూడా లేదన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా అత్యంత వేదనలో ఉన్నారండి. ఇలాంటి సమయంలో ఒక వ్యక్తి వచ్చాడు, ఒక యవ్వనస్తుడు, బలమైన యవ్వనస్తుడు వచ్చాడు. ఆయన అంటున్నాడు, నేను వెళ్ళి ఆ 5గురిని కూడా కాపాడుతాను అని అన్నారు. అలా అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ, ఒరే అబ్బాయి, అక్కడ 5గురు ఆ అగ్నిలో
ఇరుక్కున్నారు, ఆ గనిలో ఉన్నారు. కానీ వాళ్ళు బ్రతికున్నారో లేదో తెలియదు. తర్వాత వాళ్ళు రక్షించడానికి వెళ్ళినటువంటి నీవు ప్రాణంతో తిరిగి వస్తావన్న గ్యారంటీ లేదు. కాబట్టి నీవు అలాంటి సాహసాలకు ఒడిగట్టొద్దు అని వాళ్ళు చెప్పారు. అయినా సరే నేను వెళ్తానని అన్నాడు. ఈ విధంగా అక్కడ గని యొక్క మేస్త్రి ఉంటాడు కదండి, వాళ్ళ మేస్త్రి ఉంటాడు కదా, మేనేజర్ ఉంటాడు కదా, ఆయన ఏమన్నాడనంటే, బాబు నీ సాహసానికి నీ త్యాగానికి మరి నిజంగానే గొప్ప వ్యక్తివి నువ్వు, నిన్ను ఏం చేయాలి, నిన్ను సన్మానించాలి, నీ మంచి మనసుకి మరి చాలా గొప్పగా నిన్ను అభినందిస్తున్నాను. కానీ విషయం గుర్తుపెట్టుకో, లోపల అగ్నిలో ఆ గనిలో ఇరుక్కున్న వారు బతికున్నారో లేరో తెలియదు. ఒకవేళ బతికి ఉంటే నువ్వేదన్నా సాహసం చేస్తే ఉపయోగం ఉంటుంది. కానీ వాళ్ళు బ్రతుకున్నారో లేరో తెలియదు కాబట్టి నువ్వు వెళ్ళడము అనవసరమేమో అన్నారు. ఇంకొక విషయం కూడా చెప్పారు, నీవు వెళితే ప్రాణంతో తిరిగి వస్తావో లేదో తెలియదు, అందుకని ఆలోచించు అన్నారు. అంటే ఆయన చెప్పినా అంతకుముందు వాళ్ళు చెప్పినా ఒకటే అర్థాన్ని చెప్పారు. ఏం చెప్పారు? నువ్వు వెళ్ళొద్దు, వాళ్ళు ఉన్నారో పోయారో తెలియదు, బ్రతికున్న నువ్వెందుకు వాళ్ళకి ఇంత సాహసం చేసి త్యాగం చేసి వెళ్ళి నీ ప్రాణాలు ఎందుకు పోగొట్టుకుంటావని నివారించారనమాట. అయితే ఆ యవనస్తుడు చివరికి ఏమన్నాడు తెలుసా? లేదండి, నేను వెళతాను, వారిలో ఒక్కడ బ్రతికినా సరే బ్రతికినట్టే, నువ్వు వెళితే చస్తావురా అంటున్నారు. లేదు, నేను చచ్చినా పర్వాలేదు, ఆ 5గురిని నేను కాపాడుతాను, వారు కొర ప్రాణాలతో ఉన్నా సరే వాళ్ళని నేను పట్టుకొస్తాను, వాళ్ళని కాపాడుతాను అని చెప్పేసేసి అన్నాడనమాట. సరే నీ ఇష్టం అని చెప్పేసేసి అతన్ని సిద్ధం చేసి మొత్తానికి ఆ మంటల్లో నుంచి ఆ బావిలోనికి దించారు. నిజంగానే ప్రియమైన వాళ్ళరా, వారి ఆలోచనలకు భిన్నంగా ఆ 5గురు కింద వారు మామూలుగానే ఉన్నారు, క్షేమంగానే ఉన్నారు. వాళ్ళేమీ అగ్నికి ఆహుతి కాలేదు. వెంటనే ఒక్కొక్కరిని కూడా ఆ అగ్ని కీలల్లో నుంచి, ఆ మంటల్లో నుంచి ఆ యవనస్తుడు పైకి తీసుకొస్తా ఉన్నాడు. అలా 5గురిని కూడా క్షేమంగా బయటికి తీసుకొచ్చేసాడండి. బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆయన కూడా బయటకు వచ్చాడు, ప్రాణంతోనే బయటకు వచ్చాడు. కానీ అప్పటికే 80% తన ఒళ్ళంతా కాలిపోయింది. ప్రియమైన వల్ల ఆ అగ్నికి, ఆ మంటలకి ఏమైంది? 80% అప్పటికే ఒళ్ళంతా కాలిపోయింది. కాలిపోయిన తర్వాత అతన్ని హుటాహుటిన హాస్పిటల్కి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ అయితే ఇప్పించారు, కానీ బ్రతకలేదు. ఆయన చనిపోయాడు. ఆయన సంతోషంగానే మరణించాడు. ఎందుకో చెప్పమంటారా? తన మూలంగా 5గురు వ్యక్తులు బ్రతికారు అన్న సంతోషంతో ఆయన మరణించాడు. ప్రియులరా, ఏమర్థమైంది మీకు? ప్రియమైన వాళ్ళ, ఇక్కడ మీకు ఏం చెప్పాలనుకున్నానంటే, యేసుక్రీస్తు ప్రభువారు కూడా తనకి మరణం ఉంది, ఆయన సిలువ వేసి చంపుతారని కూడా తెలుసు. అయినా సరే ఆయన ఇష్టపడి కావాలని యెరూషలేము వచ్చాడనమాట. ఎందుకు వచ్చాడో చెప్పమంటారా? ఈ భూమి మీద మనుషులందరూ కూడా ఒక భయంకరమైన నరకాగ్నికి ఆహుతి కాబోతున్నారు. వాళ్ళు అక్కడికి వెళ్ళకూడదు, ఆ నరకంలోనికి వాళ్ళు వెళ్ళకూడదు, ఆ ఆరన అగ్నిలో వాళ్ళు పడకూడదు. వాళ్ళని నేను రక్షించాలి, నా ప్రశస్త రక్తాన్ని చిందించి వాళ్ళ యొక్క పాపపు శిక్షను నేను భరించాలి అన్న ఒక పూర్తి ఇష్టముతో ఆయన యెరూషలేములోనికి ప్రవేశించాడు. ఆ ప్రవేశించిన రోజే ఈరోజు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ సమయంలో ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు వారిని అలా చూస్తూ, అంటే అంతటి లోతైన భావముతో ఆయన ఎందుకు వచ్చాడు ఈరోజు అన్న ఒక చక్కటి ఉద్దేశం గనక మనకు అర్థమైతే, ఈ 11వ అధ్యాయంలో రాయబడిన ఈ 11 వచనాల్లోని సంఘటన మనకు తేటతెల్లమవుతుంది. ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఇందులో ఒక ప్రాముఖ్యమైన 3 సత్యాలను మనం చూస్తాం. అదేంటంటే, మొదటి 6 వచనాల్లో రారాజు వ్యక్తిత్వాన్ని మనం చూస్తున్నాం. మన టైటిల్ ఏంటండి? రారాజు విజయ ప్రవేశం కదా. అందుకనే ఇప్పుడు అందులో 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అందులో మొదటిది ఏంటంటే రారాజు వ్యక్తిత్వం. ప్రియమైన వాళ్ళరా, మన రారాజులో యేసుక్రీస్తు ప్రభు వ్యక్తిత్వం ఎలాంటిది? అసలు ఆయన ఎవరు మీకు తెలుసా? ఆ పండుగలో ఆ యొక్క ఏంటంటే
స్వాగత గీతాంజలి పాడుతూ కేకలు వేస్తున్నటువంటి వారిలో చాలామందికి నిజముగా యేసుక్రీస్తు ఎవరో తెలియదు. కొంతమంది రాజు అనుకున్నారు, అతి తక్కువ మంది దేవుడు అనుకున్నారు, మరికొంతమంది అసలు ఏమిటో కూడా వాళ్ళకి తెలియదు. ఆ విధంగా కేకలు వేస్తున్నారు. ప్రియమైన వాళ్ళరా, అది వాళ్ళకి ఆనవాయితీ. పండుగలో 118వ కీర్తన 26వ వచనంలో ఉంటుంది ఈ మాటలు. ఏంటంటే ప్రభువు పేరట వచ్చువాడు దీవించబడుగాక అని ఉంటుంది మామూలుగా. అంటే మనుషుల్లో అయితే ప్రభువు పేరట వచ్చువాడు దీవించబడునుగాక అని దీవిస్తారు, లేదా పలుకుతారు, స్వాగతం పలుకుతారు. కానీ ఇప్పుడు వచ్చిన వాడెవరు? సాక్షాత్తు ప్రభువే కదా. అందుకని ఇక్కడ ఏమని రాయబడిందంటే ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక అన్నారనమాట. ఈ విధంగా మనం చూసినట్లయితే వారి స్వాగతం బాగానే ఉంది, కానీ ఆయన ఎవరో సరిగా అర్థం చేసుకోలేదు. ఈరోజు కూడా యేసుక్రీస్తును సరిగా అర్థం చేసుకోలేదు చాలామంది. యేసుక్రీస్తు కొంతమందికి రకరకాలుగా అర్థమయ్యాడు. వారి యొక్క దృష్టికోణం ఏదైతే అదే అర్థమైంది, కానీ అసలు ఆయన ఎవరు అనే విషయాన్ని మాత్రం పక్కన పెట్టారు. మనం అలా ఉండకూడదు. మనం ఆయన ఎవరో తెలుసుకోవాలి. మొదటిగా చూసినట్లయితే ఆయన అధికారాన్ని మనం గుర్తించి, ఆయన శక్తిని గుర్తించాలి. 3వ వచనంలో చూసినట్లయితే ఏమని ఉంటుందో చూడండి. ఎవడైనాను మీరెందుకు ఇలాగూ చేయుచున్నారని మిమ్మును అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పండి. ప్రియులరా, ఇక్కడ గమనించారా? దేవుడు ఏం చెప్తున్నాడంటే, ప్రభువు యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ ఒక మాట అన్నారు. ఏంటనంటే ప్రభువుకు కావాలి. పై వచనాల్లో కూడా ఈ మాటని చూస్తాము. ప్రభువు అనే మాట. ప్రభువు అంటే ఏమిటనంటే దేవుడు. తన గురించి ఆయన ఏం చెప్పుకుంటున్నాడు? తనను గురించి ఆయన దేవుడని చెప్పుకుంటున్నాడు. కొంతమంది ఏమంటారు తెలుసా? ఈ రోజుల్లో తెలివి ఎక్కువైపోయి, పోయిన వారం మీకు ఒక మాట చెప్పాను, యేసుక్రీస్తు గురించట మనం మెదడుతో అర్థం చేసుకోకూడదట. ఎలా అర్థం చేసుకోవాలి? హృదయంతో అర్థం చేసుకోవాలట. కేవలం ఈ బుర్రతో అర్థం చేసుకొని యేసుక్రీస్తు దేవుడని ఎక్కడ ఉందో రాసి ఉందని చూపించండి బైబిల్లో, నేను నమ్ముతా అని అంటాడు. రాసి ఉంది ఇక్కడ తెలుగు బైబిల్లో ప్రభు అని ఉంది. మూల భాష గ్రీకులో ఏముంటుందని అంటే కురియాస్ అనే మాట ఉంటుంది. ఆ మాటకి అర్థం ఏంటంటే సాక్షాత్తు దేవుడని అర్థం. ఆ గాడిద పిల్ల దేవునికి కావాలి, తీసుకురండి అని చెప్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరో మనకు అర్థం అవ్వాలంటే ఇక్కడ ప్రభువే చెప్తున్నాడు, ఆయన ఎవరో కాదు, ఆయన దేవుడు. ఆయన ప్రవక్తగా నీవు అంగీకరించావేమో, రాజుగా అంగీకరించావేమో, ఆయన ఒక గొప్ప వ్యక్తిగా నీవు అంగీకరించావేమో ఇప్పటి వరకు. కానీ ఈరోజు ఏం చేయాలనంటే ఆయనే దేవుడు అని అంగీకరించాలి. యేసుక్రీస్తును దేవుడిగా అంగీకరించాలి ఈ ప్రపంచం. ఆయన దేవుడు, ఆయన దేవుడని ఆయనే చెప్పాడు. చరిత్ర చెబుతోంది, భక్తులు చెప్పారు. ఎన్నో విషయాలు ఈ ప్రపంచం అంతా కూడా, సృష్టి యావత్తు కూడా సాక్ష్యమిస్తుంది ఆయన దేవుడని. కాబట్టి ఆయన దేవుడు. తర్వాత ఆయన వ్యక్తిత్వంలో మరొక విషయం ఏంటంటే, ప్రియమైన వాళ్ళరా చూడండి, అక్కడ ఉన్నటువంటి ఆ గాడిద పిల్లను మీరు తీసుకురండి అని చెప్పాడు ప్రభు. చెబితే ప్రియమైన వాళ్ళరా ఇంకొక మాట కూడా చెప్పాడు. వాళ్ళు అడుగుతారు, ఎందుకు ఇప్పుతున్నారు మీరు, ఎందుకు తీసుకెళ్తున్నారని అడుగుతారు. అడిగినప్పుడు మీరేం చెప్పాలి? అది ప్రభువుకి కావాలని చెప్పండి అన్నాడు. చెప్పిన తర్వాత తక్షణమే మీతో పంపును అన్నాడు. తక్షణమే అంటే ఆలోచన చేయకుండా, ఆలస్యం చేయకుండా, ఇంట్లో వాళ్ళని అడిగి చెప్తాంలే అని అనకుండా, ఆ గాడిద గల వారు అంటే ఆ గాడిద ఓనర్స్ అనమాట ఏమన్నారంటే తీసుకెళ్ళండి అన్నారు. ప్రియమైన వాళ్ళరా ఇక్కడ చూసారా, గాడిద మాత్రమే కాదు, గాడిద పిల్ల మాత్రమే కాదు, దాని యజమానులు మాత్రమే కాదు, శిష్యులు అక్కడ ఉన్నవారందరూ కూడా దేవుని ఆజ్ఞకు లోబడ్డారు. ఇందులో మనం నేర్చుకునే పాఠం ఏంటంటే వాళ్ళందరూ కూడా విధేయత చూపించారు. వారెక్కడా కూడా విధేయత చూపించకుండా ఎవరూ లేరు ఇక్కడ. ఎందుకో చెప్పమంటారా? ఆయన సర్వాధికారి. ముందుగా మనం ఏం చూసాం? ఆయన దేవుడని మనం చూసాము. ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం? ఆయన సర్వాధికారి. ఆయన సమస్తము పైన అధికారం ఉంది ఆయనకి. ఆయన అన్నిటినీ ఏలువాడు, ఆయన అన్నిటినీ నియంత్రించువాడు. అన్నీ కూడా ఆయన నియంత్రణలోనే ఉన్నాయి, అన్నీ ఆయన స్వాధీనంలోనే ఉన్నాయి.
దేవుడు మన చేతికి కొన్ని అప్పగించాడు. కానీ అవన్నీ ఎవరి అండి? దేవునివి. అది ప్రభువుకి కావాలి. చూసారా, శిష్యులు తీసుకురమ్మనగానే ఏం చేశారండి? ఏమన్నా చెప్పారా ప్రభు వారికి? మీరు పాస్టర్ గారికి ఏమన్నా చెప్తారేమో సర్దుబాట్లు, కానీ శిష్యులు మాట్లాడలేదు. ప్రభువా గాడిద ఎందుకు నాయన అనలేదు. ప్రభువా వాళ్ళు ఇస్తారో ఎవ్వరో అనలేదు. తర్వాత గాడిదని మేము తీసుకురావడం ఏంటి అని కూడా అనలేదు కదా. కొన్ని విషయాల్లో ఈ పని నేనెందుకు చేయాలి అని మనం మొహమాట పడతామో, తక్కువగా ఆలోచన చేయటమో. మన దేశంలో గాడిదని ఎలాగూ చాలా తక్కువగా చూస్తారు. ఎవరినన్నా తిట్టాలంటే భలే తిడతారు కదా, ఒరే గాడిదా అంటారు. అంతటితో ఆగరు. ఇంకొందరు అయితే అడ్డగాడిదా అని కూడా తిడతారు. కానీ ఆనాడు శిష్యులు చూసారా, వాళ్ళ విధేయత ఎంత గొప్పదో. ప్రభువు చెప్పాడు, మాట్లాడకుండా చేశారు. ఈరోజు మనం కూడా అలాగే చేయాలండి. మనం నిజంగా దీవించబడాలి, నిజంగా ప్రభువు కొరకు బ్రతకాలి, ప్రభు సాక్షిగా ఉండాలి. ప్రభువుకి మహిమ రావాలంటే మనకి ఎలాంటి లక్షణం ఉండాలంటే, ప్రభువు ఏది చెబితే సరే అది నేను చేస్తాను, కారణాలు అనవసరం. తర్వాత దానికి ఇంకా మరికొన్ని ఆలోచించి ఆలస్యం చేసి చెప్తాను ఇవన్నీ కాదు. ప్రభువును వెంబడించే వారి లక్షణాలు ఎలా ఉన్నాయంటే, ప్రభు ఏది చెబితే అది చేస్తాం. విధేయత పాఠాన్ని నేర్చుకోవాలి. తర్వాత ఇక్కడ ఇంకొక పాఠం మనకు ఉంది ఏంటంటే, ప్రభువుకి ఏం కావాలటండి? గాడిద కావాలి ఆయన పరిచర్య కోసం. ఈరోజు చాలామంది ఈ రోజుకి కూడా మన ఫోకస్, మన దృష్టి దేని మీద పెడతారంటే గాడిద మీద పెడతారు. అందుకని చాలా ప్రసంగాలు గాడిద మీద మంచి రసవత్తరంగా ప్రసంగాలు ఉంటాయి. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మనకు కావాల్సింది గాడిద కాదు. గాడిద మీద వచ్చిన లేక గాడిదను వాహనాన్ని చేసుకొని వచ్చిన యేసుక్రీస్తు మీద మన దృష్టి ఉండాలి. అంతే కదా. ఎప్పుడైనా మన రాజు కానీ మన నాయకులు కానీ ఎవరైనా వస్తారండి, వచ్చినప్పుడు మన దృష్టి ఎవరి మీద ఉంటుంది? మనకు కావాల్సింది ఎవరు? మన నాయకుడు కావాలి, మన రాజు కావాలి. ఆయన రథం మీదో లేదా మంచి కారులోనో వస్తాడు. వాటికి ప్రాధాన్యత ఇస్తామా మనము? వాటిని ఏం చేసుకుంటాం మనం? కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, గాడిదకు కాదు ప్రాధాన్యత ఇవ్వాల్సింది, గాడిదను వాహనంగా చేసుకొని వచ్చిన యేసు ప్రభు వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. అయినా గాడిద గురించి కొంత ఆలోచన చేయాలి. అంటే ఇక్కడ ఏం నేర్పిస్తున్నాడు అంటే, ఆయన పరిచర్యకు కొన్ని కావలసినవి మనము ఇవ్వాలి. ప్రియమైన వాళ్ళరా, ఆయన కావలసినవి మనం ఏం చేయాలి? ఇవ్వాలి. గాడిదనే ఉపయోగించుకున్నాడు ఆయన. మరికొన్నిసార్లు ఏలియా కదండి కాకిని ఉపయోగించుకున్నాడు తన పరిచర్యలో, కాకిని. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మనం చూస్తే ఇంకా పడవని ఉపయోగించుకున్నాడు, తర్వాత సిలువను ఉపయోగించుకున్నాడు, ఆ తర్వాత సమాధిని ఉపయోగించుకున్నాడు. ఇంకోటి ఏంటంటే, ఇవన్నీ చేసింది ఆయనే, కానీ ఇవేవి ఆయన సొంతం కాదు. ఆ రోజుల్లో మానవుడిగా ఉన్నప్పుడు అవి ఏవి కూడా ఆయనవి కాదు. కానీ ఆ సమయానికి మాత్రం అవన్నీ వచ్చి పడ్డాయి. నమ్మండి నా ప్రియమైన వాళ్ళరా, దేవుడు మన జీవితాల్లో కూడా పరిచర్యలో కూడా మన అవసరాలు తీర్చే బాధ్యత ఎవరిది? దేవునిది. అంతేకాదు దేవునికి కూడా మనం ఏది ఇవ్వాలో అది ఆయనకి ఇవ్వాలి. ఇది ఎందుకు ప్రభువా అనకూడదు. ఆయన పరిచర్యకి అది అవసరం. అందుకని మనం ఏం చేయాలి? ఇవ్వాలి. ఆ గాడిద గల వాళ్ళు ఏం చేశారు? మాట్లాడకుండా ప్రభువు ఇమ్మంటే ఇచ్చాడు. కాసేపు పని ఉంది గాడిదలు ఇమ్మంటే గాడిద పిల్లని వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇచ్చారు. నా ప్రియమైన వాళ్ళు, ఆ విధంగా మనం దేవుని పరిచర్యకి ఉపయోగపడాలి. ఆయనకేమి లేవా అండి? ఆయనకి లేవా? ఒక భక్తుడు ఇలా అన్నాడు, చూడండి, ఈ సర్వ ప్రపంచాన్ని ఆయనే చేశాడు. కానీ ప్రభు ఒకసారి ఇలా అన్నాడు, ఏమన్నాడు? మనుష్య కుమారుడు తల వాల్చుకున్నట్టుకైనను స్థలము లేదు. అసలు భూమిని ఆకాశాన్ని అందులో ఉండే సమస్తాన్ని చేసింది ఎవరు? ఆయనే. కానీ ఆయనకి ఒక సమయంలో తల వాల్చుకోవటానికి కూడా స్థలము లేదు. అంటే ప్రజలు సిద్ధంగా లేరని అర్థం. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది, ఆయన తన ప్రజల దగ్గరికి వచ్చాడు, కానీ తన ప్రజలు ఆయనను అంగీకరించలేదు, ఆయనను తిరస్కరించారు. అదన్నమాట దాని భావం.
కనుక ఆయన తల వాల్చుకోవటానికి కూడా స్థలం లేదు. తర్వాత ఆయన ఈ భూమి మీద ఎన్నో చెట్లు చేశాడు కదండి, పెద్ద పెద్ద వృక్షాలను చేశాడు. కానీ ఒక సమయంలో ఆయన పడవను తీసుకున్నాడు పరిచర్య కోసం, పడవని. తర్వాత మనం చూస్తాం సిలువ వేశారు. దేన్ని? సిలువ దేంతో తయారు చేస్తారు? చెక్కతో తయారు చేస్తారు. ఆ చెక్క కూడా ఎక్కడి నుంచి వస్తుంది? ఒక చెట్టు నుంచి కదా. కానీ ఆ చెట్టును తయారు చేసింది ఎవరు? ఆయనే. సమస్తాన్ని కలుగజేసింది ఆయనేనండి. కానీ ఆయనకి ఆ సిలువ మీదే, ఆ చెట్టు మీదే, ఆ మ్రాను మీదే ఆయన్ని సిలువ వేశారు. తర్వాత ఇలా కూడా అన్నాడు, భూమి మీద సముద్రాలు, మహాసముద్రాలను సృజించిన వాడు సిలువ మీద దాహం అని కేక వేశాడు. ఒక్క నీటి చొక్క ఎవరన్నా ఇస్తారని యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారండి? దాహం అని అరిచాడు. నీళ్లు లేవు తాగడానికి. కానీ భూమి మీద ఉన్న నదులు, మహానదులు, సముద్రాలు, మహాసముద్రాలన్నీ ఎవరు చేశారు? ఆయనే చేశాడు. కానీ ఇక్కడ చూసారా, ఆయన దాహం అని అరిచాడు. ఎందుకు? తన్ను తాను అంతగా మన కోసం అప్పగించుకున్నాడు. భూమి మీద కొండలను, పర్వతాలను, మహాపర్వతాలను సృజించిన ఆయన దేహాన్ని ఒక 3 రోజులు సమాధిలో పెట్టడానికి వేరొకరి సమాధి, అది ఎవరిదది? పేరు తెలుసా? అరిమతయ్య యోసేపు అనేటటువంటి ఒక వ్యక్తి యొక్క సమాధి. ఆ రోజుల్లో సాధారణంగా బ్రతికుండగానే ఏం చేస్తారండి? వాళ్ళు సమాధులు తొలిపించుకునేవారు. ప్రాముఖ్యంగా ధనవంతులైన వాళ్ళు ఆ విధంగా సిద్ధం చేసుకొని ఉంచుకునేవారు. చూడండి, ఆయన సమాధి కూడా ఆయనది కాదు, వేరొకరిది. అయితే గమనించారా? ఇవన్నీ ఆయన పరిచర్యలో వాడుకున్నాడు. అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? మొదటిగా ఆయన వ్యక్తిత్వం. ఆయన ఎవరండి? ఆయన దేవుడు. తర్వాత ఆయన సర్వాధికారి అయినటువంటి రాజు. సమస్తము ఆయన చేతుల్లోనే ఉన్నాయి. రెండవదిగా మనం త్వరగా వెళదాం. రెండవదిగా చూసినట్లయితే రారాజు ప్రదర్శన అంటే తన్ను తాను ఆయనే ఏం చేశాడంటే వారికి బయలుపరుచుకున్నాడు, లేదా వారిని దర్శించాడు. ఈ రారాజు ఏం చేశాడంటే తన ప్రజలను దర్శించాడు. నేను రారాజును కదా, సర్వ అధికారం కదా, నేను దేవుణ్ణి కదా అని చెప్పి ఆయన సింహాసనం మీదే ఉండి మీరందరూ నా దగ్గరికి రండి, వచ్చిపోతుండండి అనలేదు ఆయన, ఈ లోక సంబంధమైన రాజుల్లాగా. కానీ ఆయన ఏం చేశాడనంటే ఆయనే తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. అదే చాలా ప్రాముఖ్యమైనది. ప్రియమైన వాళ్ళరా, ఆయన మొదటిగా ఇందులో 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఆయన తగ్గింపు, ఆయన హెచ్చింపు. ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. ఎలా తగ్గించుకున్నాడంటే గాడిదను వాహనంగా చేసుకొని వచ్చాడు. గాడిదను వాహనంగా చేసుకోవడం అనేది తగ్గింపేం కాదు, అర్థమైందండి? అదేమి తగ్గింపు కాదు. కానీ ఆయన మామూలుగానే ఆయన తగ్గించుకున్నాడు. ఆయన పుట్టుక కానించి ఈ భూమి మీద ఉన్నప్పుడు తన్ను తాను ఆయన ఎలాగ చేసుకున్నాడు? తగ్గించుకునే ఉన్నాడు. అయితే ప్రియమైన వాళ్ళరా, గాడిద మీద వచ్చినప్పుడు ఎలా వచ్చాడంటే తనను తాను తగ్గించుకొని సమాధానపు రాజుగా వచ్చాడు. ఆ రోజుల్లో రోమ్ చక్రవర్తులు పరిపాలిస్తున్నారు కదా, వాళ్ళు అలాగే మిగతా దేశాల్లో ఉండే రాజులందరూ కూడా రథాల మీద, గుర్రాల మీద వచ్చేవారు. బాగా వినండి ఈ మాటలు. తర్వాత ఇంకా ఏం చేసేవారంటే వాళ్ళని అత్యంత వైభవోపేతంగా మరి ఊరేగించేవారు. ఒక జనరల్ ఉన్నాడంటే మిలిటరీలో 5,000 మంది శత్రువులు గనక, సైనికులు గనక చంపితే అతన్ని పట్టణానికి తీసుకొచ్చి అతన్ని ఊరేగిస్తారటండి. ఎలాగా ఊరేగిస్తారంటే అతని ముందు సింహాలని, పులుల్ని పోనిస్తూ గుర్రం మీద ఎక్కించి రోమా సైనికుల దగ్గర తలతలలాడే ఈటెలు, ఖడ్గాలు ఉంటాయి చూసారా, అవన్నీ పైకెత్తి వాటిని తిప్పుతూ కూడా ఏం చేస్తారంటే ఊరేగిస్తారటండి చరిత్ర ప్రకారంగా. కానీ యేసుక్రీస్తు ప్రభువారు దీనికి భిన్నంగా ఊరేగించబడ్డాడు. ఎలాగండి? ఆయన గుర్రం మీద రాలేదు. దేని మీద వచ్చాడు? గాడిద మీద వచ్చాడు. ఇశ్రాయేలీలకి ఆనాడు చుట్టుపక్కల ఉన్న దేశాలకి ఏ రాజైనా గాడిద మీద వస్తే యుద్ధం కాకుండా సమాధానంతో వస్తున్నాడని తెలియచేయడానికి అలా వచ్చేవారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు
ఎలా వచ్చాడు? గాడిద మీద వచ్చాడనమాట. అందుకోసం కాబట్టి ప్రియమైన వాళ్ళరా, వాళ్ళు కూడా చూసారా, బట్టలు వేశారు. తర్వాత ఖర్జూరపు చెట్టు కొమ్మలు కూడా నరికి, రోమీలు అయితే ఏం చేస్తారు? బళ్ళెలు ఈటలు ఎగరవేస్తారు కదా. వీళ్ళు ఏం చేశారు? ఖర్జూరపు మట్టలు లేదా చెట్లు కొమ్మలు ఎగరవేశారు. దీనికి అంటే లోకానుసారమైన దానికి, ప్రభు యొక్క రాజ్యానికి, అలాగే లోకరాజ్యానికి ఎంత తేడా ఉందో చూడండి, ఎంత వ్యత్యాసం ఉందో ఇక్కడే మనం చూస్తుంటే అర్థమవుతుంది. కాబట్టి ఆయన తనను తాను పూర్తిగా తగ్గించుకున్నాడు. తర్వాత ఆయన హెచ్చింపు, ఆయన ఎలా హెచ్చించుకున్నాడంటే చూడండి, అక్కడ ప్రియమైన వాళ్ళ 10వ వచనంలో, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము. ఇక్కడ చూసారా, 3 రకాలైన స్తోత్రాలు ఆయనకి ఉన్నాయి. ఇక్కడ ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక 118వ కీర్తనలోని 26వ వచనం తీసుకొని చెప్పారు. తర్వాత ఇక్కడ చూడండి, దావీదు రాజ్యము అని స్తుతించారు. దావీదు రాజ్యం అంటే వాళ్ళు ఎదురు చూస్తున్నాడు, మెస్సియా వస్తాడు, దావీదు వంశంలో ఒక రాజు వస్తాడు, ఆయన వచ్చి రోమీయుల చేతుల్లో నుండి మనల్ని విడిపిస్తాడని వాళ్ళు ఎదురు చూస్తారు. ఆ రోజు కూడా అలాగే అనుకున్నారు. అలా అనుకునే ఈ మాట అన్నారు. ఏ మాట అన్నారు? వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక. అంటే దావీదు కుమారుడు వచ్చేసాడు, ఆయన్ని స్తుతించండి, ఆయన్ని గొప్ప చేయండి. మన రాజు వచ్చేసాడు, పరాయి వారి పాలన నుండి, రోమీయుల పాలన నుండి విడిపించి మనల్ని స్వేచ్ఛాజీవులుగా చేసి మన రాజ్యాన్ని మనమే పరిపాలించుకునే దావీదు వంశంలో నుంచి రాజు వచ్చాడు, దావీదు సింహాసనాన్ని ఆయన మళ్ళీ పునఃస్థాపిస్తాడని వాళ్ళు ఆనందంతో ఆయన స్తుతించారు. ఇది ఆయనకి ఇవ్వబడిన ఘనత. ప్రియమైన వాళ్ళరా, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఏం చేస్తున్నారండి? ఆ రోజుల్లో ఆయన ఎంతగా గణపరచాలో ఆ విధంగా గణపరుస్తున్నారు. ప్రియమైన వాళ్ళరా, మనము కూడా ఆయన తగ్గింపును, ఆయన హెచ్చింపును మన వంట పట్టించుకోవాలి. ప్రియమైన వాళ్ళరా, మనము ఆయనను స్తుతించాలి, మనము దీవించాలి. ఇక్కడ ఏం చేశారంటే దీవించారు, స్తుతించారు. ప్రభు పేరట వచ్చేవాడు దీవించబడాలి. మనుషులనైతే, దేవుణ్ణైతే ఏమంటున్నారు? స్తుతించబడాలి. దేవుణ్ణేమో స్తుతించాలి, మనుషులనేమో దీవించాలి. మనం కూడా అర్థమైందా? ఇది చాలా ప్రాముఖ్యమైనది. మనం ఎంత పాపులమి, మనం ఎంత దౌర్భాగ్యులమి కదా. మనం ఎంత దేవుణ్ణి కాక దెయ్యాలను, దేవీ దేవతలను, విగ్రహాలను పూజించిన వాళ్ళం, దేవునికి ఎంత కోపం తెప్పించిన వాళ్ళం, ఎంత అంధకారంలో ఉండేవాళ్ళం. వాస్తవంగా మన బ్రతుకు మనకే అసహ్యం కలిగేలాగా లేదా గత కాలంలో అయినా ఆయన ప్రేమించి మనల్ని రక్షించాడు. అందుకు మనం ఏం చేయాలంటే ఆయనకు స్తోత్రాలు చేయాలి, ఆరాధన చేయాలి. ఇదే ఆరాధన అంటే. కనుక నా ప్రియమైన వాళ్ళరా, ఆయన్ని స్తుతించాలి, అలాగే మనుష్యులను దీవించాలి. ఇది 2వ ప్రాముఖ్యమైన అంశాన్ని ప్రభువు మనకు నేర్పిస్తున్నాడు. ఇకపోతే 3వదిగా చూస్తే రారాజు యోచన లేదా ఉద్దేశం. ఎందుకు వచ్చాడు ఆయన? ఎందుకు వచ్చాడు? ప్రియమైన వాళ్ళరా, మొదటి 2 విషయాలు చూసాము. ఏంటండి? రారాజు వ్యక్తిత్వం చూసాము, తర్వాత రారాజు ఆయన ప్రదర్శన అంటే తను తాను బయలుపరుచుకోవడం చూసాం. తర్వాత ఇప్పుడు ఏం చూస్తున్నామంటే ఆయన ఉద్దేశం, ఎందుకు వచ్చాడు అనేది చూస్తాం. 2 ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటి, ఆయన పట్టణం గురించి ప్రార్థించాడు, ఆయన ప్రార్థన. రెండవది ఆయన ప్రక్షాళన అంటే దేవాలయాన్ని శుద్ధి చేశాడు. చూడండి, మనము ఈ సువార్తలో కాకుండా లూకా సువార్తలో ఈ సంఘటనని చూస్తాం. లూకా సువార్త 19వ అధ్యాయం 41వ వచనాన్ని కనుక మనం చూస్తే అర్థమవుతుంది. ఏమర్థమవుతుందంటే ఆ పట్టణం గురించి విలపిస్తూ యేసు ప్రభువు వారు చేసిన ప్రార్థనని మనం చూస్తాం. విలపిస్తూ చేసిన ప్రార్థన చూడండి, 41వ వచనం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనని ఎడల నీకెంతో మేలు.
గాని ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. అందుకు ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడో చెప్పమంటారా? సమాధానముతో ఆయన వచ్చాడు, సమాధాన సంగతులు తీసుకొని వచ్చాడు యేసు ప్రభువారు. కానీ అక్కడ ప్రజలెవ్వరూ కూడా, పట్టణం అంటే ప్రజలు లేనప్పుడు పట్టణం అంటామండి మనం. ఏమండి, పట్టణం అన్నామంటే దాని అర్థం ఏంటి? ప్రజలు ఉన్నారని అర్థం. కాబట్టి యెరూషలేమును చూసి ఆయన ఏడుస్తున్నాడు. అప్పుడు వాళ్ళందరికీ తెలియదు విషయం. వాళ్ళందరూ పండగలో మునిగిపోయారు, వాళ్ళందరూ కూడా ఆనందోత్సవాల్లో ఉన్నారు. కానీ ప్రభువు మాత్రమే ఏడుస్తున్నాడు. మీరు ఒక మాటను అక్కడ చూడండి, ప్రభువు ఏడ్చి అనే మాట ఉంది కదా, అది చాలా ప్రాముఖ్యమైనది. ఒక పురుషుడు, ఒక మగవాడు ఏడవటం అనేది మీరు చూసారు ఎప్పుడైనా? ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడు ఏడుస్తారు? ఏక కుమారుణ్ణి పోగొట్టుకున్నప్పుడు, తన కుటుంబస్తులు పోయినప్పుడు చూసారా? ఏదన్నా ఇలాంటి జరిగినప్పుడు మాత్రమే ఒక పురుషుడు గట్టిగా బిగ్గరగా ఏడవటం అనేది, అత్యంత వేదనతో ఏడవటం అనేది మనం చూస్తాం. అంతకంటే దారుణంగా యేసయ్య అప్పుడు ఏడ్చాడు. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, పట్టణం ఏమవబోతుంది? నాశనం కాబోతుంది. ఎందుకు? నాశనం ఉంది, తప్పించుకోండి, సమాధానంతో దేవుని దగ్గర రండి అనే సందేశం ఇచ్చిన, సువార్త చెప్పినా సరే వారు వినలేని పరిస్థితుల్లో ఉన్నారు. చూడండి, ప్రభువే అన్నాడు అక్కడ. ఏమన్నాడు? మీ కన్నులకు మరుగు చేయబడ్డాయి. చూసారా? కన్నులకు మరుగు చేయబడితే మనం ఎంత చెప్పినా సరే కొంతమంది వినరు. వాళ్ళు వినరు. ఎన్నిసార్లు చెప్పండి, ఎంత చెప్పండి, ఎంత మంచి చెప్పండి, బంగారం తీసుకొచ్చి ఇవ్వండి వాళ్ళకి, ప్రియమైన వాళ్ళకి అర్థం కాదు. కనుక ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ దేవుని తీర్పు వాళ్ళ మీదకి వచ్చింది. క్రీస్తు శకం 70వ సంవత్సరంలోనే వచ్చింది. అత్యంత వేగంగా వచ్చి పడింది. వారిలో రోమా జనరల్ టైటస్ అనేవాడు వచ్చాడండి, యెరూషలేము మీద విరుచుకుపడ్డాడు. 30,000 మందిని సిలువ వేశారు. ఎంతమందినండి? యూదులలో 30,000 మందిని సిలువ వేశారు. వాళ్ళందరూ కలిసి యేసు ప్రభువునే సిలువ వేశారు. కానీ ఒక రోమీయుడు వచ్చి ఏం చేశాడు? రాజు వచ్చి ఏం చేశాడు? 30,000 మందిని సిలువ వేశాడు. అంతేకాదు నా ప్రియమైన వాళ్ళరా, కొన్ని వేల మందిని ఇంటర్నేషనల్ మార్కెట్స్లో అమ్మేశాడు బానిసలుగా. స్లేవ్ మార్కెట్స్ అని ఉండేవి అప్పుడు, బానిస బజార్లు. ఆ బజారుల్లో వీళ్ళందరిని అమ్మేశాడు క్రీస్తు శకం 70వ సంవత్సరంలో. అప్పుడే వీళ్ళందరూ చెదిరిపోయారు దేశంలో నుంచి, ఆ కాలంలోనే. అయితే ఆ పట్టణం నాశనం అవుతుందని యేసు ప్రభు వారు కన్నీరు కార్చారు. ఇంకొకటి ఏంటంటే, ఆ నాశనం గురించి ఉంది అక్కడ 43వ వచనంలో. ప్రభువు, నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనియడని దినములు వచ్చునని చెప్పెను. అందుకని యేసు ప్రభు వారి సిలువ మోస్తున్నప్పుడు కొంతమంది యెరూషలేము కుమార్తెలు, అంటే పట్టణంలోని కొంతమంది మహిళలు ఏడుస్తున్నారు. అప్పుడు ప్రభువారు ఒక మాట అన్నారు, చెప్పండి సోదరులు, చెప్పాలి. నా కోసం మీరు ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. ఎందుకంటే అది మీరు బతికుండంగానే జరగబోతుంది. ఏంటనంటే ఒకడు వస్తాడు, అన్యుడు, వాడొచ్చి పట్టణాన్ని ఏం చేయబోతాడు? నాశనం చేయబోతాడు. ఇదంతా ఆయనకు తెలుసు, చెప్పలేదు. కానీ మీకోసం, మీ పిల్లల కోసం మీరు ఏడవండి. ఈ రోజుకి కూడా మనం ప్రభు కోసం ఏడవలసిన అవసరం లేదు. ప్రభువు గురించి మనం ఎప్పుడు ఏడవలసిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, ప్రభు ఒకటే చెప్తున్నాడు, ఏడిస్తే మన గురించి ఏడవాలి, లేదంటే మన వాళ్ళ గురించి ఏడవాలి. అర్థమైందా? ఈ రోజుకి క్రైస్తవులంగా ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, అన్యులను చూస్తున్నప్పుడు మనకు వేదన ఉందా? ప్రభువుని ఎరగని వారిని చూస్తుంటే, నరకానికి వెళ్ళాలి సిద్ధంగా ఉన్న వారిని చూస్తుంటే, ఏమండి దేవుని తీర్పుకి సిద్ధంగా ఉన్న వారిని చూస్తుంటే నీకు బాధ లేదా? వేదన కలగట్లేదా? వారి కోసం కనీసం ఒక్క మాటైనా దేవుని సన్నిధిలో ప్రతిరోజు ప్రార్థన చేయలేకపోతున్నావా అంటే నీకు బాధ లేదని అర్థం. కానీ ప్రభువు నేర్పిస్తున్నాడు, పట్టణం కొరకు ప్రార్థన చేయాలి. చెప్పండి అందరూ, పట్టణం కొరకు
ప్రార్థన చేయాలి. మనం నివసించే విజయవాడ పట్టణం కొరకు, మన రాష్ట్రం కొరకు, మన దేశం కొరకు, ప్రపంచ దేశాల కొరకు, రక్షణ లేని మనుషులందరి కొరకు మనము ప్రార్థన చేయాలి. అది మన బాధ్యత. ఇంకొక పాఠం నేర్చుకోవాలి. ఆయన ప్రక్షాళన చేశాడు. ఏం చేశాడు? 19వ అధ్యాయంలో 45వ వచనాన్ని చూడండి. ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయము చేయువారితో, నా మందిరము ప్రార్థనా మందిరం అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితరని చెప్పి వారిని వెళ్ళగొట్టనారంభించెను. నా ప్రియమైన వాళ్ళరా, ప్రక్షాళన, ప్రార్థన ఉండాలి. తర్వాత ఏముండాలండి? ప్రక్షాళన ఉండాలి. ప్రక్షాళన ఎక్కడ ఉండాలట? సంఘములో, మందిరములో. మందిరం అనేది ప్రార్థనా మందిరంగా దేవుడు ఇచ్చాడు. ఆనాడు కానీ ఈనాడు మనకి కానీ ఈ మందిరం దేనికోసం అండి? ఇది ప్రార్థనా మందిరం ఇది. కానీ దీన్ని ఆనాడు ఏం చేశారంటే దొంగల గుహ అన్నాడు లూకా. ఇంకొక దగ్గర ఉంది, ఇది వ్యాపారపు కేంద్రంగా చేస్తారు మీరు, నా తండ్రి ఇల్లును పాడు చేస్తారు మీరు. ఇక్కడ గువ్వలను అమ్ముతున్నారు, గొర్రెలనే అమ్ముతున్నారు, ధనం, డబ్బు మారకం జరుగుతుంది. అంటే ఆ ధన మార్పిడి జరుగుతుంది. ఇది ఎక్కడ జరగాలి? బయట జరగాలి. మరి వ్యాపారాలు ఎక్కడ జరగాలి? బయట జరగాలి. కానీ ఎక్కడ జరుగుతున్నాయంటే మందిరంలో జరుగుతున్నాయి. మీకు తెలుసా, ఆనాడు యేసు ప్రభు వారి వీళ్ళని కనికరించాల. ఆయన కనికర సంపన్నుడు, దయాపూర్ణుడని మనం చదువుతాం, చాలాసార్లు చూస్తాం కూడా. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఆయనకు వచ్చిన కోపం అండి మామూలుగా లేదు. బల్లలన్నీ ఇసిరేశాడటండి, అక్కడ ఉన్న వాళ్ళందరినీ వెళ్ళగొట్టాడటండి. నా తండ్రి ఇల్లును వ్యాపారపు ఇల్లుగా చేస్తారని గద్దించాడు, ఖండించాడు. ఆయన ఎలా ఖండించాడో ఈరోజు మనం కూడా ఖండించాలి. అర్థమైందా? ఎందుకో చెప్పమంటారా? ఎన్నో ప్రార్థనాలయాలు వ్యాపారాలకు కేంద్రంగా ఉన్నాయి. ఉన్నాయా లేవా? చాలా చర్చీలు, చాలా మీటింగ్స్ కూడా ఎలాగున్నాయనంటే పెద్ద వ్యాపారం జరుగుతుంది అక్కడ దేవుని పేరట. ప్రియమైన వాళ్ళరా, మందిరంలో ఏదైనా అమ్మితే ఏమమ్మాలో చెప్పమంటారా? బైబిల్ అమ్మాలండి. తర్వాత పాటల పుస్తకం అమ్మాలి. తర్వాత బైబిల్ సంబంధిత సాహిత్యం పుస్తకాలు ఏమైనా ఉంటే అవి కానీ, ఇంకేమైనా ఉంటే ఆడియో వీడియో లాంటివి ఏమైనా ఉంటే అమ్మాలి. ఏదైనా ఫోటో ఫ్రేమ్స్ లాంటివి అమ్ముకోవాలి. అంటే అందుబాటులో ఉంచాలి. వ్యాపార నిమిత్తం కాదు, అవి విశ్వాసులకి అందుబాటులో ఉంచాలి కొనుక్కోవడానికి. మనకి అవి ఉచితంగా రావు కాబట్టి, అవి కొని తెస్తాం కాబట్టి అవి అమ్మడంలో తప్పు లేదు. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు? మందిరంలో ఏం చేస్తారండి? ప్రేయర్ ఆయిల్ అని పేరు పెట్టి దాన్ని అమ్ముతున్నారు. ప్రేయర్ ఆయిల్ ఉందా అసలు బైబిల్లో? ఉందండి. పాత కొత్త నిబంధన 66 పుస్తకాలు చదివిన వాళ్ళు చెప్పండి, ఎక్కడైనా ప్రార్థన తైలం అనేది ఉందా? అభిషేక తైలం ఉంది కానీ దాన్ని ఎవరికన్నా అమ్మారా ఎప్పుడైనా? ప్రభువు పేరట ఏం చేస్తున్నారండి? వ్యాపారం. తర్వాత ఇంకా ఏం వ్యాపారం చేస్తారు? చాలా పెద్ద లిస్ట్ ఉంది కదండి. అన్ని కచ్చీపులు అమ్ముతారు. కచ్చీపు అదేమనంటే ఆ కచ్చీపుని తీసుకొచ్చి రోగి మీద వేస్తే ఆ రోగి బాగవుతాడు. అంటే యేసు ప్రభు వారి వస్త్రపు చెంగుని ముట్టుకొని బాగైంది కదా ఒక ఆవిడ. ఈ విధంగా మనం చదువుకుంటూ వెళితే మన సమయం సరిపోదండి. ఎన్నో రకాలైన వ్యాపారాలు ఎక్కడంటే మందిరం దగ్గర జరుగుతున్నాయి. మందిరం దగ్గర దానికి ఒక చర్చ్ లోగో వేసేసి ఏదో వాక్యం పెట్టి అమ్మేయటం. వీళ్ళేమో ఏం చేస్తున్నారు? ఏదో ఉంది ఇందులో శక్తి అనుకొని కొనుక్కోవడం. నా ప్రియులరా, ఎంత అజ్ఞానం! మీరు అజ్ఞానంగా ఉండకండి. చేసేవాళ్ళు ఎలాగైనా చేస్తారు, కానీ మీరు అలా ఉండకండి. ఎందుకంటే దేవుడు దాన్ని ఆ రోజుల్లో ఏం చేశాడు? కనికరం లేకుండా వాళ్ళందరినీ వెళ్ళగొట్టాడు. కనుక వారు ఎప్పుడైతే దేవుణ్ణి వదిలేసి వ్యాపారం వైపు వచ్చారో దేవుడు వాళ్ళని అప్పుడే వదిలేశాడు. కాబట్టి రారాజు విజయ ప్రవేశంలో మనం 3 విషయాలు మార్కు సువార్త 11వ అధ్యాయంలో మొదటి 11 వచనాల్లో చూస్తాం. ఏమిటండి? మొదటి మాట ఏంటి? రారాజు యొక్క వ్యక్తిత్వం, ఆయన ఎలాంటి వాడో మనం చూస్తున్నాం. తర్వాత ఆయన అంత గొప్ప రాజు దేవుడైనప్పటికీ మానవులు రక్షించడానికి తన్ను తాను బయలుపరుచుకున్నాడు. మూడవది ఏంటంటే అలా రక్షించుకోవటంలో పట్టణంలో అలాగే దేవాలయంలో దేవునికి స్థానం ఇవ్వాలి, వ్యాపారానికి కాదు, మనుషులకు కాదు అని ఆయన చెప్పాడు.
ఆ విధంగా చేయడానికి ప్రభు మనకి సహాయము చేయనుగాక. దేవుడి మాటలన్నీ మన కొరకు ఆస్వాదించునుగాక.